భారతదేశ వీరుల చరిత్రను చెప్పడానికి, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి తేడానికి తీసుకువచ్చారు క్రిష్ ఇంకా బాల్టీ బాయ్. భారత్ హై హమ్. వేడి వేడి ఓట్స్. గుడ్ మార్నింగ్ అంటే ఇదే కదా. ఏమంటావు బాల్టీ బాయ్? క్రిష్, నువ్వు కృష్ణలా ఎందుకు అల్లరి చేస్తున్నావు? అతను నోట్లోంచి చెంచా ఎందుకు లాక్కున్నావు? ఇట్స్ నాట్ ఫన్నీ. అది టివు. ముందు ఎక్సర్సైజ్. అరే నిన్నే కదా చేశాను. అరే రోజు చెయ్యాల్సింది. నేను రోజు జాగింగ్ చేస్తాను. నేను చెయ్యను జాగింగ్ బాగింగ్. అచ్చా, ఇదిగో అయితే నేను తీసుకున్నాను నీ ఓట్స్ బౌల్. ఇంకా నేను పారిపోతున్నాను. నన్ను పట్టుకుంటే ఈ బౌల్ నీదే. ఇదిగో మొదలైపోయింది క్రిష్ ఇంకా త్రిష్ మధ్య దాగుడు మూతలాట. అరే జాగ్రత్త జాగ్రత్త. రారా, నన్ను పట్టుకో. క్రిష్, ఆగు ఆగు ఆగు. అవునా, ఏది పట్టుకో చూద్దాం. Come on, come on. ఏంటిది? అరే ఏంటి ఇంత స్లోవా? అరే ఏంటి నువ్వు ఇంత స్లోగా వస్తున్నావు? ఆగు ఆగు, ఇక చాలు క్రిష్, నేను అలసిపోయాను. ఇదిగో క్రిష్, పదా మనం బ్రేక్ఫాస్ట్ తిందాం. అయితే ఇంతసేపు ఎందుకు పరిగె పెట్టించావు? ఎందుకంటే ఈ రోజు కార్డియో అయిపోయింది. ప్రతిరోజు ఇలా ఎక్సర్సైజ్ చేసావనుకో స్టామినా బిల్డ్ అవుతుంది. ఏమంటావు సంస్కృతి? మీ దగ్గర నుంచి దొంగిలించాను. యోగా, మెడిటేషన్ అండ్ హెల్తీ ఈటింగ్ కీప్స్ ద డాక్టర్ అవే. ఏమైనా అర్థమైందా? లేజీ క్రేష్. చాలు చాలు, గొప్పగా చెప్పొచ్చింది ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి? కానీ ట్రిష్ ఇంతవరకు ఝాన్సీ వెళ్ళలేదే. అవును, యుద్ధం చేయడానికి కూడా నాకు అంత ధైర్యం ఉంది. ధైర్యమా? ఎంతమంది చెప్పే కథలు మేము కూడా విన్నాం. ఎంతో ధైర్య సాహసాలతో పోరాడింది మన ఝాన్సీ రాణినే. వావ్ క్రేష్, ఆవిడ కథ చెప్పేంత నీకు గుర్తుందే. నువ్వు సూపర్. మాకు కూడా స్టోరీ చెప్పొచ్చు కదా ప్లీజ్. తప్పకుండా చెప్తాను, కానీ ఒక నిబంధన. ఈ రోజు బాగా ఎక్సర్సైజ్ చేయించారు కదా, కాబట్టి క్రిష్ భాగం కూడా నేనే తినేస్తాను. సరే, ఇదిగో. సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. మణికర్ణిక అంటే రాణి లక్ష్మీబాయి పుట్టింది 1828వ సంవత్సరం బనారస్ లో. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. తన నాన్నగారు మోరోపంత్ తాంబే, ఇక తల్లి భాగీరథిబాయి. తన తల్లి చనిపోయిన తర్వాత తెగ కంటే ఎక్కువగా పేష్వా బాజీరావు II ఒక ఆడపిల్లని ఎంతో గొప్ప వీరురాలుగా పెంచారు. నానాసాహెబ్ ఇంకా తాత్య తోపేతో కత్తి యుద్ధం చేస్తూనే ఎలా పెరిగి పెద్దదైందో తెలియకుండానే పెరిగింది. నానా సాహెబ్, తాతయ్య టోపే ఇంకా మణికర్ణిక ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. అద్భుతం మనో, నీ కత్తి సామును చూసి నేను ఆశ్చర్యపడ్డాను. నానా సాహెబ్, ఇప్పటి వరకు మనో గుర్రం మీద వెళ్ళడం మీరు చూడలేదు కదా? ఓ అలాగా, ఒక స్వారీ వెళ్దామా? ఖచ్చితంగా. బాదల్, మీరు సరిగ్గానే చెప్పారు. మను బాదల్ మీద కూర్చొని గాలితో మాట్లాడుకుంటూ వెళ్తుంది. మణికర్ణిక చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీని తన గురువుగా భావించింది. అంతేకాదు, ఆయనలాగే తన మాతృదేశాన్ని ప్రేమించింది. కంపెనీ వాళ్ల దృష్టి ఝాన్సీ మీద పడింది. రాజా గంగాధర్ గారు అప్పట్లో ఝాన్సీకి రాజుగా ఉండేవారు. ఆయనకి వారసులెవ్వరూ లేరు. అందువల్ల ఆ విషయం తెలిసి కూడా, అంటే రాజా గంగాధర్ గారు తనకన్నా వయసులో పెద్దవారని తెలిసినా ఝాన్సీని కాపాడడానికి మణికర్ణిక ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. సరిగ్గా చెప్పారు మీరు. మను తన గుర్రం బాదల మీద కూర్చుని చాలా వేగంగా వెళ్తోంది. మణికర్ణిక చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ని తన గురువుగా భావించింది. మహారాజా శివాజీ గారికి కూడా వివాహం అనేది స్వరాజ్య లోక కలగా ఉండింది. ఇంకా నేను అదే చేస్తాను. ఈ వివాహం ద్వారా
ఆంగ్లేయుల బారి నుంచి ఝాన్సీని కాపాడొచ్చనుకుంటే మహారాజా గంగాధర్ రావుతో చెప్పండి మణికర్ణికాకి ఈ వివాహంలో సమ్మతమని. మా ఈ బంగారం అంత త్వరగా ఇంత పెద్దదైపోయిందా? పేష్వా బాజీరావు ఇలా చెప్తూ మణికర్ణికను ప్రశంసించాడు. చివరకు గంగాధరరావు మరియు మణికర్ణికల వివాహం జరిగింది. గంగాధరరావు మరియు రాణి లక్ష్మీబాయి తమ తమ గుర్రాల మీద ఝాన్సీ కోటలోకి ప్రవేశించినప్పుడు అక్కడున్న ప్రజలు వారిని చూడడానికి ఉత్సాహం చూపించారు. ఎప్పుడైతే వారు తమ రాణిని లెహంగా ధరించి గుర్రం మీద రావడం చూశారో ఆశ్చర్యచకితులయ్యారు. గంగాధరరావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ రోజు నుంచి మీరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని పిలువబడతారు. అప్పుడు అకస్మాత్తుగా గుంపు మధ్య నుండి నెమలి కన్నులు జత చేయబడిన పూలగుత్తి రాణి పాదాలపై పడింది. ఇది ఎవరు చేశారు? ఇది వింటూనే గుంపులోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి సరిగ్గా రాణిలాగే ఉంది. చూడ్డానికి అచ్చు నాలాగే ఉన్న ఈ అమ్మాయి పేరేంటి? జల్కారి. జల్కారి, నా కోసం నువ్వు పనిచేస్తావా? ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. రాజా గంగాధర్ రావుకి జై, రాణి లక్ష్మీబాయికి జై. అయ్ బాబాయ్, ఏంటిది? డబుల్ రోల్. కేవలం మొహం మాత్రమే కాదు, జల్కారీబాయి సాహసం కూడా అచ్చం లక్ష్మీబాయి ఇలాగే కనిపించింది. అందువల్లే చాలా త్వరగా ఆమె రాణి ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రియ సేవకురాల్లో ఒక ఆమె అయ్యింది. జల్కారి రాణికి నీడలాగా ఆమెకు తోడుగా ఉండేది. రాణి లక్ష్మీబాయి జల్కారిని మాత్రమే కాదు, తన ప్రజలందర్నీ కూడా తన కుటుంబంలా భావించేవారు. వాళ్ళ కొత్త రాణిని చూసి అందరూ చాలా సంతోషించారు. ఇప్పుడు వాళ్ళ రాజకుమారుడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ పుట్టగానే రాజకుమారుడు చనిపోయాడు. రాణి చాలా దిగులు పడింది. రాజు అనారోగ్యంతో ఉన్నాడు. అప్పుడు ఝాన్సీని చేజిక్కించుకోవాలని కంపెనీ వాళ్ళు ఆలోచించారు. మేజర్ ఆలస్, ఝాన్సీ మహారాజు గంగాధర్ రావుకి వారసులంటూ ఎవరూ లేరు. ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ చట్ట ప్రకారంగా హిందూ రాజా ఎవరైనా తన వారసులు అంటూ ఎవరిని పరిచయం చేయకుండా ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయారంటే వాళ్ళు పరిపాలించిన రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చి చేరుతుంది. రైట్ కెప్టెన్ మార్టిన్. అయితే ఝాన్సీని మనం చేజిక్కించుకోవచ్చు అన్నమాట. ఆంగ్లేయులు ఝాన్సీని చేజిక్కించుకోలేరు. మహారాజు గారు నేను నిర్ణయించుకున్నాం. ఆయన సోదరుడు కొడుకుని దత్తత తీసుకోబోతున్నాం. నేటి నుండి ఈ బిడ్డే మన కుమారుడు మరియు ఝాన్సీకి యువరాజు దామోదర్ రావు అవుతాడు. ఈయన పెద్దవాడిగా అయ్యేంత వరకు రాజ్యపు బాధ్యతలను రాణి లక్ష్మీబాయి వద్ద నేను అప్పగిస్తున్నాను. కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. మహారాజా గంగాధర్ రావు గారు చనిపోయారు. ఇంకా కంపెనీ సర్కార్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనుసారంగా ఝాన్సీని కబ్జా చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆంగ్లేయులు చెప్తున్నారు, డాక్టరిన్ ఆఫ్ ల్యాబ్స్ చట్ట ప్రకారం దత్తత తీసుకోబడిన దామోదర్ రావు వారసుడుగా ఉండడానికి అధికారం లేదట. ఆంగ్లేయులు కావాలంటే కన్న బిడ్డకి దత్తత తీసుకోబడిన బిడ్డకి తేడాలు చూస్తారేమో, కానీ నేను కాదు. భారతీయ సంస్కృతి ప్రకారం భగవంతుడు శ్రీకృష్ణుడు దేవనందుడికి ముందు యశోదా మాతకి పుత్రుడుగా ఉండేవాడు. అందుకనే నేను నా యువరాజుకి దక్కాల్సిన హక్కుని ఎవరిని లాక్కోనివ్వను. రాణి లక్ష్మీబాయి చట్టానికి సంబంధించిన పుస్తకాలు చదివింది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఎదిరిస్తూ ఆంగ్లేయులకి ఉత్తరం రాసింది. అదేంటంటే చట్ట ప్రకారం వాళ్ళు ఝాన్సీని ఆక్రమించుకోకూడదని. కానీ ఆమెకు తెలుసు, మదవెక్కిన ఈ ఆంగ్లేయ ప్రభుత్వం మాటలతో వినిపించుకోదని. అందువల్లే ఆమె పనిలో పనిగా తన సైనికుల్ని సిద్ధం చేయడం మొదలుపెట్టింది. వారిలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. జల్కారి, ఈ రోజు నుంచి ఈ మహిళా బృందానికి నిన్నే కమాండర్ గా నియమిస్తున్నాను. ఝాన్సీ కోసం, మీ భద్రత కోసం యుద్ధం చేయడం నా అదృష్టం. రాణి లక్ష్మీబాయి, రాణి లక్ష్మీబాయి, రాణి లక్ష్మీబాయి, రాణి లక్ష్మీబాయి. ఝాన్సీలో మాత్రమే కాదు, దేశంలోని నలుమూలలా స్వతంత్రపు జ్వాల ప్రజ్వరిల్లింది. ఆ జ్వాలని ఆర్పడానికి కంపెనీ వాళ్ళు సర్ హ్యూ రోజ్ ని పంపించారు. అప్పుడు అతను ఒక పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసి ఝాన్సీపై యుద్ధం ప్రకటించాడు. జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గరి అసి. కన్న తల్లి మాతృభూమి స్వర్గానికంటే గొప్పది. ఇంకా అందువల్ల
దాన్ని కాపాడడానికి ఈ రోజు మనం యుద్ధం చేద్దాం, చనిపోదాం, కానీ వెనకడుగు మాత్రం వేయకూడదు. నేను నా ప్రాణాలే ఇస్తాను, కానీ నా ఝాన్సీని నేను ఎవరి కోసం వదులుకోను. జై భవానీ! జై భవానీ! జై భవానీ! బాబాయ్, ఈ స్టోరీ మోడ్ ఎలా ఆఫ్ అయింది? ఇంకా కథ మిగిలి ఉంది కదా, నేను తెలుసుకోవాలి. రాణి లక్ష్మీబాయి ఝాన్సీని కాపాడారా? ఆంగ్లేయుల్ని ఓడించారా? చెప్తాను బాల్టీ బాయ్, అంతా చెప్తాను. కానీ ఝాన్సీ రాణి కథ పార్ట్ 2లో. అంతవరకు నువ్వు, వినేవాళ్ళు, అలాగే మిత్రులందరూ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెప్పే కథే మేము కూడా విన్నాం. గొప్ప వీరురాలు ఆవిడే ఝాన్సీ లక్ష్మీబాయి. గర్వంగా చెప్పండి. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది? ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిష్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.